Garuda Express, an international courier service. వంటలకు ఘుమఘుమలను అందించి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగించడంలో ప్రత్యేక స్థానం పొందింది మునగ. మునగ కాడల్ని చారు, సాంబారు, కూర, పచ్చడి సూప్ వాటన్నింటిలో రకరకాల వంటల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ కాడలతోటే కాకుండా మునగ ఆకును వంట చేసుకొని తినటం వల్ల శరీర ఆరోగ్యానికి మరింత దోహదం కలిగిస్తుంది. అయితే ఇప్పుడు కాడలు వాడినంతగా ఆకును వాడటం లేదనే చెప్పాలి. దీని లేత ఆకుల్ని కూరగానే కాకుండా పువ్వును మామూలు ఆకుకూర వండినట్లుగా వండుకోవచ్చు. మునగాకు కాలేయంలో చేరిన విష పదార్థాలను హరిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కలిగిస్తుంది. కొంతమంది పిల్లలు రాత్రిళ్లు పక్క తడుపుతుంటారు. అలాంటి వారికి ఈ మునగాకును పెసరపప్పుతో కలిపి కూరగా వండి పెడితే అద్భుత గుణాన్నిస్తుంది. వాత వాయువులను, కడుపు నొప్పి, అల్సర్లు, పేగు పూతలు పోగొడుతుంది. ఆముదం గనక మునగాకుతో కలిపి ఉడికించి కాపడం పెడితే వాత నొప్పులు, కీళ్ల నొప్పులు, బెణుకు నొప్పులు తగ్గుతాయి. ఆముదం, మునగాకు కలిపి ఉడికించి గుడ్డలో మూటగట్టి గవద బిళ్లపై కడితే తగ్గిపోతాయి. మునగాకుకు రసం తీసి గ్లాసులో తేరబెట్టి దానికి తేనె కలిపి తాగితే గొంతులో పుండ్లు, కంఠరోగాలు, కాలేయంలోని అల్సర్లు తగ్గిపోతాయి. కాకపోతే మునగాకు గ్రామాల్లో లభ్యమైనంతగా పట్టణాల్లో లభ్యం కాకపోవచ్చు. కొంత ఆకుల్లో ఉండే విలువలే మునగకాయల్లోనూ ఉంటాయి. ఇవి పట్టణాల్లో దొరుకుతాయి కనుక వాటినైనా తీసుకునే విధంగా తీసుకుంటే ఫలితాలు పొందవచ్చు. ఉడికించే వాటిల్లో వేయటం వలన వాటిలోని సారం అంతా యువతల వస్తుంది. అది తీసుకుంటే శరీరానికి చక్కగా వంట పడుతుంది. మునగ ఆకైనా కాడైనా ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.